గౌన్ గుర్తు. ఓకే. సర్పంచ్ గుర్తు, జానకమ్మ గుర్తు, కత్తెర గుర్తు. గౌన్ గుర్తు, కత్తెర గుర్తు. సరే. ఈ గ్రామంలో మేము అన్ని సమస్యలను తీర్చుతాము. ఎట్టి విషయంలోనైనా గ్రామంలో ఇప్పుడు చాలా మంది గెలిపించినాము ఈ వార్డులో, అట్లా ఇంతకు ముందు సర్పంచ్ అభ్యర్థులను కూడా గెలిపించినాము. ఇప్పటికీ మేము హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వచ్చినాం ఇక్కడికి, కానీ నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మీరు గెలిస్తే ఇవన్నీ చూసుకోవాలి, ఎందుకంటే మంచి నీళ్ళు కూడా మాకు దొరకకపోతే మేము ఇప్పటికీ కేసీఆర్ గారు పెట్టిన మిషన్ భైరత వల్లనే గ్రామానికి నీరు అందుతుంది. ఎటువంటి సమస్య లేదు. ఇంకా సమస్యలు నీరు కొరత ఉన్నదా మేము గెలిచిన తర్వాత ఎలాంటి సమస్య లేకుండా గ్రామంలో అందరికి మంచిగా అందుబాటులో ఉండేటట్లు నీరు గాని, వీధి లైట్లు గాని అన్ని ప్రజలకు దగ్గర ఉండేటట్లు చూసుకుంటాం. ప్రతి సమస్యను ప్రజల్లోకి వెళ్ళి ప్రజలని అడిగి తెలుసుకొని ప్రజలకు ఏ కష్టమున్నా తీరుస్తాం. గ్రామంలో మా గుర్తుకు అమూల్యమైన మీ ఓటును వేసి గెలిపిస్తే గ్రామంలో ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తాం. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు యువకులు, చాలా మంది యువకులు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రాజకీయంలో ఉంటే, మీలాంటి వాళ్ళు పదవుల్లో ఉంటే గ్రామాభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు గెలిచిన తర్వాత కూడా ఇదే సంకల్పంతో ఉండాలి. ఊరు బాగుపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిధులు అన్ని మీరు తెచ్చుకునేటట్టు ఉండాలి, కొట్లాడి తెచ్చుకోవాలి. కేంద్ర రాష్ట్రాలకు వెళ్ళి కూడా మేము గ్రామ పంచాయతీకి ఎట్లా నిధులు రావాలనో అదే ప్రకారంగా అడిగి గ్రామానికి నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధిలోని పాల్గొంటాము. మా అమ్మని సర్పంచ్గా నిలబెట్టినాము. మీ అమూల్యమైన ఓటుని మాకేసి అత్యధిక మెజారిటీతోనే గెలిపించగలరని కోరుతున్నాం. కత్తెర గుర్తు. మీరేది వార్డు? వార్డు గౌను గుర్తు, శివబేగం. గౌను గుర్తు, కత్తెర గుర్తు. తప్పకుండా వేస్తామమ్మా. ఓకే. ఓటర్లు అందరూ ఊరికి వస్తున్నారు, అందరూ అడుగుతున్నారు. మిషన్ భగీరథ అని బీఆర్ఎస్ వాళ్ళు ఆ నీళ్ళు వస్తలేవు, బాగునీళ్ళు అది ఎప్పుడు నిత్యం వచ్చేది, ఆ నీళ్ళు కూడా వస్తలేదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలు ఏం తాగాలి, ఏం చేయాలి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నీళ్లు లేకపోతే గవర్నమెంట్ అట్లా చేస్తుందని నిదర్శనం. అంతే కదా, ఇప్పుడు నీళ్లు ఓట్లు అడుగుపోతున్నారు, అధికారంలో ఉన్నారు, నీళ్ళు లేకపోతే చెప్పాలా? నీళ్ళు వస్తలేవు, మరి చెప్పాలి. రావాలి, ఓట్లు పోవాలి. ఇప్పుడు నీళ్ళు అయితే వస్తలేవు, ఎవరు అడుగుతలేరమ్మా. నిన్నటి నుంచి పైప్ లైన్ పోయింది, మరి నిలబడ్డ వాళ్ళంతా ఇప్పుడు ఈడ రాజకీయాలు అవసరం లేదు, అందరూ కలిసి సర్పంచ్ ఇబ్బంది అవుతుంది. నీళ్ళకు ఎప్పుడు 6 నెలల కింద పట్టిన నీళ్లు వాడుకుంటున్నాం. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉండరు, వాళ్ళని వ్యతిరేకించేది ఇప్పుడు మనం ఎంత గెలిస్తే గ్రామాభివృద్ధి ఉంటుంది, బీజేపీలో ఉంటుంది. అసలు మా ఓట్లు అవసరం లేదంటారు, రెండే ఉన్నాయి. చీప్ ఇప్పుడు కూడా చీప్ తీసేసిపోతున్నారు. లేదు అనే మాట ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహాలు చూసుకున్నా కూడా కనీసం ఆ ఫ్రెండ్షిప్ కూడా కాపాడుకుంటలేదు. ఆయన మాకు అన్నయ్యతాడు, అది కూడా మర్చిపోయింది ఆయన. మీరు అవతల గారి నుండి మీరు వచ్చి అడుగుతున్నారు, ఆయన అడగట్లే. అడగనోళ్ళకి ఓటు ఎట్లేస్తాం మేము? అడగనోళ్ళకి ఓటు ఎట్లేస్తాం చెప్పండి? రేపన్నాడు అనొద్దు మమ్మల్ని. నీళ్ళు వస్తలేవు, ఎట్లా మాకు కూడా తెలుసు. ఇప్పుడు ఓటు వేయడానికి వస్తున్నాం ఊరికి, నీళ్ళు ఉండాలి కదా. నీళ్ళు లేకపోతే ఎట్లా? లేకపోతే హైదరాబాద్ ఉండాలని ఆపుతాం అక్కడనే.